హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బజ్జీల బండి మీద చేసే వెజ్ గారెలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వెజ్ గారెలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ తురుముకున్న క్యాబేజీని 1 కప్పు తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా క్యారెట్ తురుముని కూడా తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని క్యాబేజీ ముక్కలన్నింటికి కారం ఉప్పు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అట్లనే ఎక్కడైనా క్యాబేజీ పీసెస్ పెద్దగా ఉంటే చేతితో స్మాష్ చేసుకోవాలి. మంచిగా కలిపిన తరువాత కార్న్ ఫ్లోర్ని 3 స్పూన్స్ తీసుకున్నాను. అట్లనే 2 స్పూన్స్ మైదా కూడా తీసుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉండేలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేయకండి, క్యాబేజ్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి సరిపోకపోతేనే వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెల్లాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను తీసుకున్నది చిన్న ప్యాన్ కాబట్టి ఆయిల్ కొంచెమే పట్టింది. దానివల్ల నేను కొన్ని చేసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ లాగా వస్తాయి. అట్లా అయినప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. అట్లా అయితే దానికి ఉన్న ఆయిల్ అంతా టిష్యూకి అంటుతుంది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం చాట్ మసాలా, ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ గారెలు రెడీ అయినట్టే. జనరల్గా అయితే అందరికీ ఇంట్లో చేసే వాటి కంటే బయట చేసేవే నచ్చుతాయి. ఇవి మాత్రం సేమ్ మనకి బయట తిన్న టేస్ట్ లాగే వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.